హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తారు? ఈరోజు పట్టు ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్రైడల్ వేర్ చూస్తున్నాం. డిజైనర్ వేర్ బ్రైడర్ లో మనకి ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. పళ్ళు అంతా కూడా ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. అంటే హాఫ్ మీటర్ పళ్ళు కూడా మనకి డిజైనర్ వేర్ లాగా చేశారు. ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఆరో మార్క్ డిజైన్, టూ సైడ్స్ జెరీ లైన్ ఇచ్చారు. అంటే ఇది వన్ సైడ్ స్మాల్ బార్డర్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. మిడిల్ లో వచ్చేసి ఆరెంజ్ మీద మనకి ఓన్లీ గోల్డ్ కలర్ జరీతోనే ఒక బంచ్ స్టైల్లో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ టూ లైన్స్ తీసి క్రీపర్ బోర్డర్ ఉంటుంది జరీలో, అది మనకి పళ్ళు పాటు. ఓకే, శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ బోర్డర్, ఇక్కడ టిష్యూ బోర్డర్ మీద వీవింగ్ తో జరీతో బోర్డర్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ స్మాల్ సైజ్, ఇక్కడ లెంతీగా గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ మీద డ్రాప్ డిజైన్ అనేది ఇప్పుడు పట్టులో చాలా ఫ్యాషన్ అనమాట. డ్రాప్ డిజైన్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. స్మాల్ సైజ్ డ్రాప్ డిజైన్ అనేది మనకి హాఫ్ ప్యాటర్న్ వరకు ఇచ్చారు. కింద వచ్చేసి కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్, ఇక్కడ టూ సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్, మిడిల్ లో టిష్యూ మీద సన్న క్రీపర్స్ లాంటి మనకి డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ మీద మనకి బంచెస్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి పట్టు థ్రెడ్ తో బంచెస్ ఉంటుంది. పైన చూసిన డబల్ షేడ్ బార్డర్ మీద జరీ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి కంచి అనగానే వెయిట్ అంటాం, కానీ ఇది చాలా లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9750 పడుతుంది. 9750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ పట్టులో మనకి హాఫ్ ఆఫ్ డిజైన్ అనమాట. డబల్ షేడ్ ప్యాటర్న్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్ తీసుకున్నారు. కల్నేత పళ్ళు ఉంటుంది. ఇక్కడ కూడా డిజైన్ అనేది వేరియేషన్ ఉంది. ఇక్కడ మనకి టిష్యూ తీసుకొని దాంట్లో కొంచెం కట్ వర్క్ లాగా లీఫ్ బుటీస్ ఇచ్చారు. మళ్ళీ ప్లెయిన్ మీద మనకి గోల్డ్ కలర్ యాంటిక్ జరీతో బుటీస్, మళ్ళీ జిగ్జాగ్ లాగా మనకు ఒక బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ ఇచ్చారు. హాఫ్ ప్యాటర్న్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్ కాంబినేషన్ తీసుకొని సెల్ఫ్ వీవింగ్ బ్లూ కలర్ తో మనకి ఒక డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి హాఫ్ పార్ట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీని మీద మనకి ఓన్లీ చిన్న చిన్న లీఫ్స్ లాగా మనకి డిజైన్ చేశారు. కింద కడ్డీ బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చారు. కానీ ఈ ప్యాటర్న్ కూడా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. చాలా అంటే మనకి టోటల్ గా చాలా డిఫరెంట్ గా లంగావని టైప్ ఉంటుంది. ఇందులో మనకి డిజైన్ వేరియేషన్ ఉందన్నమాట. డిజైన్ చూసినట్లయితే మనకి ఫ్రిల్ పార్ట్ లో బుట్టీస్ వస్తాయి. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ లో చూసిన డిజైన్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న బడ్స్ లాగా అది మనకి స్టెప్ పెట్టినప్పుడు వేరియేషన్ అనేది మనకి షోల్డర్ లో తెలుస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసి ఆ టిష్యూ అనేది మిస్ చేసి మనకి ఆ బుటీస్ అనేది దూరంగా బిగ్ సైజ్ లో కనిపించే విధంగా ఇచ్చేసి బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి అలాగే ఉంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి డబల్ షేడ్ గ్రీన్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్, బోర్డర్స్ కూడా సేమ్ సైడ్స్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7500 పడుతుందండి. 7500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ పట్టులో ఇది మనకి ఒక కొత్త డిజైన్ అన్నమాట. డిజైనర్ పట్టు వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు అనేది మనకి కొంచెం బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు లెంతీగా. ఇక్కడ వచ్చేసి మనకి డ్రాప్ డిజైన్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, కట్ వర్క్ కనిపించేటట్లు క్రాస్ జరీ, పర్పుల్ కలర్ తో ఒక క్రీపర్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. రెడ్ ఇచ్చారు, ఇక్కడ పర్పుల్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా రెడ్ మీద మనకి ఒక లీఫ్ లాగా ఇచ్చేసి లోపలంతా కూడా బాక్సెస్ స్టైల్లో మనకి పర్పుల్ కలర్ బేస్ ఇచ్చేసి క్రీపర్ ఇచ్చారు అవుట్ సైడ్. పళ్ళు శారీ చూసినట్లయితే మనకి 2-3 కలర్ కాంబినేషన్ శారీ. పైన బార్డర్ వచ్చేసరికి మజంతా పింక్, గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి లీఫ్ బంచెస్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్, గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని ఇక్కడ థ్రెడ్ బుటీస్ ఇచ్చారు. మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, అవుట్ సైడ్ అంతా కూడా క్రీపర్ గోల్డ్ కలర్ ఉంటుంది. కింద గ్రీన్ కలర్ డబల్ షేడ్ మీద మనకి బుటీస్ ఇచ్చారు. గ్రీన్ కలర్ బంచ్ ఒకటి, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ బంచ్ ఒకటి, కింద గోల్డ్ కలర్ పింక్ కలర్ బోర్డర్. బాగుంది. అంటే మనకి 3 వేరియేషన్ ఉంటుంది. ఒక శారీలో
లో కూడా డిజైన్ అనేది డిజైన్ వేరియేషన్, కలర్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. Okay. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్. ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు కలర్ పింక్ అండ్ రెడ్ డబుల్ షేడ్ ఇచ్చారు. ప్లెయిన్ హ్యాండ్స్ కి కడీ బోర్డర్స్ ఉంటుంది. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి 9900 పడుతుంది. ఈ కంచి బ్రైడల్ లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా మనకి చాలా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9900 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి వెంకటగిరి పట్టులో కొంచెం లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి. వెంకటగిరి పట్టులో మనం చూస్తున్న కాంబినేషన్ అయితే మనకి పింక్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసి 1 మీటర్ కాఫర్ సల్ఫేట్ తీసుకున్న. ఇక్కడ జరీ వేరియేషన్ అనేది కొంచెం యాంటిక్ స్టైల్లో మనకి జరీ తీసుకున్నారు. క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ వస్తుంది, సిల్వర్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. టెంపుల్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్, మనకి సిల్వర్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఈ 4 కలర్స్ తో మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ టిష్యూ కడ్డీ బోర్డర్, అవుట్ సైడ్ వచ్చేసి సిల్వర్, ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి బుటీస్ వచ్చేసరికి ఇది మనకు ఒక డక్స్ షేప్ తీసుకున్నారు అన్నమాట. ఫేస్ వచ్చేటట్టు ఒక చిన్న బడ్ మనకి ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీలో ఉంటుంది. మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టోటల్ గా. ఓకే, శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా రేర్. అంటే మనం రెగ్యులర్ గా పింక్ కి గ్రీన్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 7700 పడుతుంది. 7700 రూపీస్ కి ఈ సారీ కాటన్ బేస్ లో ఉంటుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఫ్యాబ్రిక్, సీనరీ డిజైన్. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ఎండింగ్ లో పింక్ తీసుకున్నారు. ఇక్కడ ప్రింట్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఒక మనకి లోటస్ ఫ్లవర్స్, బర్డ్స్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. లీవ్స్ కూడా మనకి షేడెడ్ లో డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో, లైట్ కింద డార్క్ సేమ్ షేడ్స్ ఇచ్చారు అనమాట. ఈ షేడ్స్ లో కూడా మనం చూస్తున్నట్లయితే కింద బార్డర్ వైజ్ ఏంటంటే మనం పళ్ళులో ఏదైతే ప్రింట్ చూసామో సేమ్ అదే ప్రింట్ ని మనకి బార్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు అనమాట. మనం చూస్తున్నట్లయితే ఇలా మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్రింట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంట్లో ఓకే, బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్, ఈ బార్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. దీంట్లో మనకి డిజైన్స్ కలర్స్ ఉంటాయి. దీంట్లో డిజైన్స్ ఒకసారి చూద్దాం. సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ప్రింట్ వేరియేషన్, కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ లో లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ బ్లాక్ మీద వైట్ కలర్ తో ప్రింట్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అండి. ఇక్కడ పింక్ తీసుకున్నారు, డార్క్ పింక్, బ్లాక్ అండ్ గ్రే కలర్ తో ఒక ప్రింటెడ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద పళ్ళులో ఏవైతే మనం బ్లాక్ కలర్ తో బంచెస్ చూసామో అవే బంచెస్ మనం చూసినట్లయితే దగ్గరగా శారీ అంతా కూడా మనకి కనిపించేటట్లు ఆల్ ఓవర్ గా ప్రింట్ ఇచ్చారనమాట. కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారు. సేమ్ డిజైనింగ్ కొంచెం లెంతీ, అంటే పింక్ అనేది సేమ్ ఇచ్చేసి ఈ గ్రే కలర్ దాన్ని మనకి ఒక 3 లైన్స్ గా మనకి డిజైన్ చేశారనమాట. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ పింక్ కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి గ్రే అండ్ పింక్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఓకే, అది కూడా చూద్దాం. ఇంకొకటి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి క్రీమ్ బేస్ తీసుకొని రోజ్ ఫ్లవర్స్ ప్రింటెడ్ ఇచ్చారనమాట. ఎండింగ్ లో బాక్సెస్ టైప్ బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం బార్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వైట్ మీద మనకి సేమ్ పళ్ళులో ఉండే ప్రింట్ ని కంటిన్యూ చేశారు. అంటే ఇక్కడ చూసిన ప్రింట్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. పీచ్, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ మీద బేస్ అంతా కూడా ప్రింట్ తో ఇచ్చారు, ఫ్లవర్ ప్రింట్. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తో డిజైనర్ బ్లౌజ్ వచ్చే విధంగా తీసుకున్నారు. టోటల్ గా ఇదే ప్రింటెడ్ బ్లౌజ్. అంటే దీంట్లో మనకి నేను కొన్ని శారీస్ మాత్రమే చూపించాను, ఒక 3 ప్రింట్స్ చూపించాను. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 560 రూపీస్ పడుతుంది.
ఓన్లీ 560 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ అస్సాం సిల్క్ లో వెరైటీ చూస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసి మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు 3 సైడ్స్, కింద వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చారు, సన్న చెక్స్ ఉంటుంది మనకి. ఈ చెక్స్ కింద బోర్డర్ మనకి హైలైట్ అనమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి చందేరి ప్లెయిన్ తీసుకొని తాజ్ మహల్ ని డిజైన్ చేశారు. టోటల్ గా మనకి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి మొత్తం ఒక బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేటట్లు డిజైన్ చేశారనమాట. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పార్టీ వేర్ కి కూడా బాగుంటుంది. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్ కానీ మనకి చాలా బాగుంటుంది అనమాట ఈ టైప్ శారీస్ అనేవి. కలర్ కాంబినేషన్ కూడా మనకి రేర్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో ఏదైతే మనం రా సిల్క్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి పైపింగ్ లాగా మనకి ఆరెంజ్ ఉంటుంది. ఓకే, మొత్తం సారీ అంతా దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. బేస్ కలర్ అంతా కూడా సేమ్ వస్తుంది. ఆ తాజ్ మహల్ ప్లేస్ లో కలర్ లో మనకి పింక్, గ్రీన్, బ్లూ ఈ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1995 రూపీస్ పడుతుంది. 1995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది కూడా వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ కోటా అన్నమాట. ఫ్యాబ్రిక్ సమ్మర్ కాబట్టి మనం కోటాలో డిజైన్స్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి థ్రెడ్ బోర్డర్ లాగా మనకి చాలా సాఫ్ట్ గా ఉండే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద చందేరి ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది మనకి. క్రీమ్ కలర్ మీద డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ ఎక్కువ స్మాల్ సైజ్ ఉంటుంది. పళ్ళులో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా బోర్డర్ కూడా యాడ్ చేశారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బోర్డర్ కొంచెం లెంతీగా 2 సైడ్స్ తీసుకొని మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ చందేరి మీద ఒక ఎలిఫెంట్ బోర్డర్ ని ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్ గా ఇచ్చారనమాట. అదే బోర్డర్ ని మనం కింద కూడా చూడొచ్చు. ఎల్ షేప్ కింద పార్ట్ కూడా మొత్తం కూడా మనకి ఇలా బోర్డర్ వైజ్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి. బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డిజైన్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1230 రూపీస్ పడుతుంది. 1230 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కోటాలోనే మనం డిజైన్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ అనేది శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ షోల్డర్ పార్ట్ ప్లెయిన్ తీసుకొని దానిపైన మనకి 3 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. గ్రీన్, బ్లూ, పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. మనకి కింద వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో ఒక చిన్న బోర్డర్ లాగా ఆ బ్లాక్ మీద మనకి కలర్ మల్టీ కలర్ యూస్ చేసి ఒక ఫ్లవర్ బంచెస్ అనేవి ఒక బోర్డర్ వైజ్ మనకి డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా ఉంటుంది. కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద సేమ్ ఫ్లవర్ బుట్టి అనేది మనకి కంటిన్యూ చేశారు. ఈ 2.5 మీటర్ తర్వాత మనకి కొంచెం డిస్టెన్స్ లో మనకి ఒక ఫ్లవర్ మిస్ చేసి కంటిన్యూ డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా సేమ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి. బార్డర్ లో ఏదైతే రా సిల్క్ గ్రీన్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ కలర్స్ డిజైన్స్ ఉంటాయండి. ఒకసారి కలర్ కూడా చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాం. గ్రే కలర్ రా సిల్క్ థ్రెడ్ వర్క్ బ్లాక్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా హాఫ్ పార్ట్ మనకి ఎల్లో మీద బ్లాక్ కలర్ ఫ్లవర్స్ మిడిల్ లో ఎల్లో తీసుకుని కింద క్రీమ్ కలర్ లీఫ్ పార్ట్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. ఈ ఫ్లవర్ బుటీస్ మనకి 2.5 మీటర్ వరకు ఎల్లో పైన ఉంటుంది. గ్రే కలర్ మీద కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుటీస్ కింద స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బ్లాక్ కలర్ కోటా ఫ్యాబ్రిక్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ లో శారీ షోల్డర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అది 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఓన్లీ కింద బ్లాక్ మీద డిజైన్ అనేది మాత్రమే మనకి కంటిన్యూ అవుతుంది. పైన ఉన్న కనిపించదు. శారీ అంతా కూడా మనకి కాంబినేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సేమ్ బోర్డర్ లో యూస్ చేసిన గ్రే అండ్ బ్లాక్ కలర్ లైన్స్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి సేమ్ డిజైన్ లో కావాలన్నా కలర్స్ ఉంటాయి. డిజైన్ వేరియేషన్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. ఓకే,
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1460 రూపీస్ పడుతుంది. 1460 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. అదే మీరు ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్ మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరైనా ఇళ్లలో సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి హోల్సేల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ ఉంటుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ బార్డర్స్ కూడా మనకి శారీ బేస్ కలరే మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, దానికి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లోనే బార్డర్స్ యూస్ చేసాం. పీచ్ కలర్ రా సిల్క్ గోల్డ్ కలర్ బార్డర్, ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. అంటే మనకి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బార్డర్ లాగా డిజైన్ చేసి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ అనేది మనకి శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, కలర్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్, ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఇదే కలర్ కాంబినేషన్ మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. ఫ్రంట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది క్రాస్ గా బ్యాక్ సైడ్ మనకు ఒక డిజైన్ ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది, కలర్స్ ఉంటాయండి మనకి. ఈ టైప్ డిజైనర్ బ్లౌజెస్ లో చాలా డిజైన్స్, చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2625 రూపీస్ పడుతుంది. 2625 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ డిజైనర్ శారీ, లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. హాఫ్ శారీ లుక్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాము. గోల్డ్ కలర్ మనకి జూట్ బోర్డర్ మీద రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. కింద ఒక లేస్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ జార్జెట్ మీద మనకి సెల్ఫ్ వీవింగ్ లో ఉంటుంది. మనకి డిజైన్ అంతా కూడా కొంచెం షిమ్మర్ మిక్స్ ఉంటుంది మనకి లైట్ గా. 2.5 మీటర్ తర్వాత మనకి జార్జెట్ ఇచ్చారు. అది కూడా రెడ్ కలర్ కాంబినేషన్, అంటే లంగావోని సేమ్ కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ వేరియేషన్, ఫ్యాబ్రిక్ కూడా మనకి వేరియేషన్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి టోటల్ గా మనకి నెట్టెడ్ తీసుకున్నారనమాట. నెట్టెడ్ మీద మనకి జిగ్జాగ్ లాగా రెడ్ అండ్ పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ బోర్డర్, అలాగే గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ ఆల్టర్నేటివ్ గా స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. మనకి శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ వరకు. ఓకే, బ్లౌజ్ అనేది మనకి ఏంటంటే రెడ్ కలర్ ఇచ్చారు, జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1470 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. డిజైనర్ సారీ 1470 రూపీస్. నెక్స్ట్ మనకి ఇది డిజైనర్ శారీస్ లో మనకి షేడెడ్ చూస్తున్నాం అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బోర్డర్ లో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్ ఉంది. మనకి ఇక్కడ లేస్ తీసుకున్నారు 2 సైడ్స్ గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ రా సిల్క్ మీద మనకి ఇక్కడ వచ్చేసి మనకి లైట్ పింక్ డార్క్ పింక్ తో ఫ్లవర్ బోర్డర్, అవుట్ లైన్ మనకి కాంట్రాస్ట్ గా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో షోల్డర్ పార్ట్. పళ్ళులో చూసినట్లయితే మనకి వేరియేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఒక కార్నర్ లో మాత్రమే మనకి డిజైన్ ఇచ్చారు. అంటే మనం సింగిల్ వేసుకున్నప్పుడు మనకి ఈ డిజైన్ అనేది కొంచెం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. 1 సైడ్ ఉంటుంది కాబట్టి ఒక క్రీపర్ ని డిజైన్ చేశారు. క్రీపర్ అంతా కూడా మనకి గ్రే కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అలాగే ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా షోల్డర్ లో చూసినట్లయితే లైట్ పింక్ డార్క్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రే కలర్ ఆరెంజ్ పింక్ కలర్ లైన్స్ ఇచ్చేసి ఒక లేస్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఈ ఆరెంజ్ మీద బంచెస్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. గ్రే అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ త్రౌట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఓకే, ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద. దీనికి బ్లౌజ్ వచ్చేసి 2 బ్లౌజెస్ ఉంటుంది. డిజైనర్ వేర్ బ్లౌజ్ ఒకటి, రన్నింగ్ బ్లౌజ్ ఒకటి. మనకి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్, శారీ మిడిల్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని ఒక గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బార్డర్ ఇచ్చారు. ఇంకోటి ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే ఈ డిజైనర్ సారీకి మనకి 2 బ్లౌజెస్ వచ్చాయి. ఇంకోటి వచ్చేసి మనకి స్టిచ్డ్ అనమాట. మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి రెడీమేడ్ బ్లౌజ్, నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు 3/4. ఇక్కడ కూడా మనకి బంచెస్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో క్రీపర్ ఉంది, మనకి ఫ్రంట్ పార్ట్ మోడల్. దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే రెడీమేడ్ బ్లౌజెస్ లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి. మనకి శారీ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ హైలైట్ ఉంటుంది. ఇలా షేడ్స్ లో కూడా బ్లౌజెస్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 2975 రూపీస్ పడుతుంది. 2975 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కాటన్ లో డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయన్నమాట. సమ్మర్ కాటన్ లో మనకి ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. బేబీ
పింక్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ పళ్ళులోనే మనకి జిగ్జాగ్ లాగా బ్లూ కలర్ తీసుకున్నారు. అంటే 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు మనకి. అది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ జిగ్జాగ్ స్టైల్లో వైట్ మీద మనకు ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా చేశారనమాట మనకి. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి ప్రింట్ అనేది మనకి ఒక ఫేస్ ప్రింట్ ఇచ్చారనమాట. మనకి ఇది మొత్తం కూడా మనకి వైట్ అండ్ పింక్ తోనే ఫేస్ ప్రింట్ ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. మనకి సేమ్ ప్రింట్ లో కలర్స్ కూడా ఉంటాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఇంకొక డిజైన్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లోనే మనకి ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకు టోటల్ గా బాక్స్ స్టైల్లో డిజైన్స్ క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ తో లైట్ లైన్ స్టైల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్ కూడా మనకి సేమ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి మ్యాంగో ఎల్లో మీద వైట్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ ప్రింట్ ఇచ్చారు. కొన్ని ఫిల్లింగ్ లీవ్స్ కొన్ని అవుట్ లైన్ లీవ్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో ఇంకొక డిజైన్ కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకి పళ్ళు చూస్తున్నట్లయితే నేవీ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ మీద జిగ్జాగ్ లాగా వైట్ టెంపుల్ డిజైన్ లైన్స్ బాక్సెస్. అంటే ఇక్కడ మనకి ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ వైజ్ మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ నేవీ బ్లూ మీద మనకి ఆరెంజ్ మీద వైట్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ మీద వైట్ కలర్ తో రోజ్ ఫ్లవర్ ప్రింట్స్ ఇచ్చారనమాట. లీఫ్ ప్రింట్ అలాగే ఫ్లవర్ ప్రింట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా అంటే మనం ఇప్పుడు చూసే ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి. కలర్స్ అవైలబుల్. నెక్స్ట్ సేమ్ మనకి పళ్ళు బాక్స్ స్టైల్లో తీసుకున్నారు. లైన్స్ వైజ్ అవుట్ సైడ్ ఇచ్చారు. లోపల వైట్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ మీద వైట్ లైన్స్. ఇక్కడ ప్రింట్ అనేది చేంజ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్. ప్రింట్ కూడా ఫ్లవర్ ప్రింట్ లీఫ్ ప్రింట్ అనేది వైట్ తో తీసుకున్నారు. సేమ్ బోర్డర్స్ ఉంటుంది 2 సైడ్స్ కూడా. ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కి పళ్ళు కలర్ క్రీమ్ అండ్ ఆరెంజ్ ఇచ్చారు. జిగ్జాగ్ లైన్స్ ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ పళ్ళు ఏదైతే ఉంటుందో అదే డిజైన్ ని కొంచెం లెంతీగా మనకి బోర్డర్ వైజ్ 2 సైడ్స్ ఇచ్చారు. ఈ మెహందీ గ్రీన్ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ లో స్ట్రైట్ గా మనకి క్రీపర్ అనేది లీఫ్ పార్ట్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంది? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 520 రూపీస్ పడుతుంది. ఓన్లీ 520 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ చాయిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ వస్తుంది. ఇది క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు. పళ్ళు కూడా సేమ్ కలర్ ఉంటుంది. బట్ డిజైన్ అనేది మనకి చేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక జిగ్జాగ్ లాగా బ్లూ కలర్ తో మనకి ఇక్కడ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. పళ్ళు పార్ట్ మనకి శారీ అంతా కూడా మనకి ఏంటంటే కడీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ ప్లెయిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కడీ బోర్డర్, సాఫ్ట్ బోర్డర్. అంటే క్రీమ్ కలర్ మీద మనకి క్రాస్ డిజైన్స్ ఇచ్చారనమాట. లీఫ్ పార్ట్ ఉంటుంది. ఓన్లీ లీఫ్ డిజైన్ అనేది లైట్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రాస్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ఫుల్ గా కూడా మనకి క్రీమ్ వల్ల బ్లూ అనేది మనకి ఏంటంటే బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే బ్లూ కలర్ మిస్ చేసి ఓన్లీ క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి. మనం ఇంకో డిజైన్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైన్ వేరియేషన్ అన్నమాట. లైట్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది డ్రాప్ డిజైన్ లో లీఫ్ వచ్చేటట్లు మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ గా థ్రెడ్ వర్క్ బోర్డర్స్ తో డిజైన్ చేశారు. మనకి పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీ బోర్డర్. ఇక్కడ మనం పళ్ళులో చూసిన లీఫ్ బూటీని గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో శారీ 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారనమాట. సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ లో పింక్ మీద మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఇలా మనకి డిజైన్ చేశారు. సైజెస్ వేరియేషన్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్. అంటే రెగ్యులర్ గా జరీ అనేది ఇష్టపడిన వాళ్ళకి థ్రెడ్ వర్క్ లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ సేమ్ వస్తుంది. మనకి బోర్డర్స్ కూడా సేమ్ ఇస్తారు. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి జైపూర్ కోటా వస్తుంది అనమాట. జైపూర్ కోటాలో మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కడీ బోర్డర్స్ ఇచ్చారు మనకి సాఫ్ట్ బోర్డర్. పళ్ళు కూడా మనకి ఏంటంటే జస్ట్ ఒక టిష్యూ ఒక లైన్ లాగా టిష్యూ పళ్ళు ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బుట్టీస్ వైజ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మనకి ఏంటంటే జస్ట్ గ్రీన్ కలర్ తో లీఫ్ ఫ్లవర్ ఇచ్చి దాని మీద ఒక చిన్న ప్యారెట్ ని డిజైన్ చేశారు. అది మొత్తం కూడా మనకి మల్టీ కలర్ ఆరెంజ్ పింక్ గ్రే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బుటీస్ శారీ అంతా కూడా ఉంటుంది త్రూఅవుట్.
కింద బోర్డర్ అనేది మాత్రం మనకి ఫుల్ స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే సేమ్ డిజైన్నే మనకి ఇట్లా ఏంటంటే 2 బర్డ్స్ని ఒక బంచ్ లాగా ఇట్లా క్రీపర్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ సేమ్ వస్తుంది. ఓన్లీ కడీ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ అండి 3720 రూపీస్ పడుతుంది. 3720 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.